నమస్తే. నా పేరు డాక్టర్ వై హరిప్రసాద్ రెడ్డి. నేను గత 15 సంవత్సరాలుగా శ్రీ సాయి సత్య హాస్పిటల్లో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈ 15 సంవత్సరాల్లో దాదాపుగా 5,000కు పైగా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసిన అనుభవం ఉంది. ఈ సంవత్సరం మొదట్లో కర్నూలు నగరంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో దాదాపుగా 100కు పైగా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేశాము. ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పేషెంట్స్ రివ్యూస్కు చాలా బాగున్నాయి. మీరు కావాలంటే మా వెబ్సైట్లో శ్రీ సాయి సత్య హాస్పిటల్.comలో చూడొచ్చు. ఆపరేషన్ వల్ల మంచి ఫలితాలు సాధించడానికి మెయిన్ కారణం ఆపరేషన్ తర్వాత నొప్పి లేకపోవడం, అలైన్మెంట్ పర్ఫెక్ట్గా రావడం. సాధారణంగా మోకాలు మార్పిడి ఆపరేషన్లో జిగ్స్ వాడతాము. అది మోకాలు ముందు భాగంలో అమర్చి ఎముకను కట్ చేసి కొత్త కీలు పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మాకు ముందు భాగం మాత్రమే కనపడుతుంది. కొంచెం ఇన్సిషన్ ఎక్కువ పెట్టుకుంటే సైడ్ కూడా కనపడించే అవకాశం ఉంది, కానీ వెనుక భాగం కనపడదు. ఈ రోబోటిక్ నీ విధానంలో వెనుక భాగం కూడా కేవలం అరుగుదల ఉన్న ఎముక మాత్రమే కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. నార్మల్ బోన్ కట్ కాదు అండ్ సిమెంట్ కూడా చాలా తక్కువ అవసరం పడుతుంది. రెండవ ముఖ్య కారణము, అందరికీ మోకాలు అరగడంలో లోపల భాగం ఎక్కువ అరగడం జరుగుతుంది. దీనివల్ల కాలు వంకరపోవడము, సొట్టగా కావడం జరుగుతుంది. ఈ స్ట్రైట్ చేసే ప్రక్రియలో కండరాలు వదులు చేయడం జరుగుతుంది. ఈ కండరాలు వదులు చేయడం వల్ల అత్యధిక శాతము ఆపరేషన్ తర్వాత నొప్పి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కానీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో కండరాలను అస్సలు కట్ చేయము. కేవలం అరుగుదల ఉన్న ఎముక మాత్రమే కట్ చేస్తాం. దీనివల్ల ఆపరేషన్ తర్వాత నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, కోత చాలా తక్కువగా ఉంటుంది, రక్తస్రావం ఉండదు, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. పేషెంట్ అతి త్వరగా నడవగలుగుతారు. మూడో కారణము, ఆపరేషన్ చేసే క్రమంలో, సాంప్రదాయ పద్ధతిలో చేసే క్రమంలో మనకు ఆపరేషన్ తర్వాతనే ఫలితాలు చూడడం జరుగుతుంది ఎక్స్రేలో. కానీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ఆపరేషన్ చేసేటప్పుడు బోన్ కట్స్ ఇవ్వకముందే మా ఈ రోబోటిక్లో కంప్యూటర్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే ముందే తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని సరి చేసుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల ఆపరేషన్ తర్వాత పొరపాట్లు జరగడానికి అవకాశమే ఉండదు. ఈ ఆపరేషన్ మనకు కర్నూలు నగరం వదిలిపెడితే బెంగళూరు మరియు హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే చేస్తున్నారు. అది కూడా 4.5 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అందులో కేవలం సగం ఖర్చుకు మాత్రమే మేము మా హాస్పిటల్లో చేస్తున్నాం. దీనిని మన కర్నూలు ప్రజలందరూ, మన ప్రాంత ప్రజలందరూ ఈ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.